సోదర సోదరీమణులారా, మా వాణి గాన సభ తరఫున రాష్ట్ర స్థాయిలో స్కూలు విద్యార్థిని విద్యార్థులకు పాటల పోటీ నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ పాటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడానికి ప్రముఖ సినీ తార కుమారి సరితాదేవి గారు విచ్చేయటం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ప్రముఖ నటి కుమారి సరితాదేవి గారి గురించి యువకవి శ్రీ కలం గారు 2 మాటలు మాట్లాడతారు. అయ్యా, నా పేరే కలం. నాకున్నది కలం బలం. నిర్వాహకులు నేను చెబుతానన్నారు 2 మాటలు, కానీ వదలను ఈ మైకును మరి 2 పూటలు. సరి యువ హృదయ చోరిని కుమారి సరిత. ఆమెను చూస్తే నాలో పొంగుతుంది కవిత. నటనలో ఆమె అధిరోహించవలసిన మెట్టు లేదు, అయినా ఆవిడిలో అడు మాత్రం పెట్టులేదు. నటనకు భాష్యం చెప్పిన ఈ నటీమణి హావభావ ప్రకటనలో శిరోమణి. సిరిగల ఇంట పుట్టిన ఈ సిరిమల్లె చదివింది కాన్వెంటు, అదే ఆమె జీవిత మార్గానికి వేసింది సిమెంటు. అరే కొండయ్య, 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 ఏమిటండి తప్పైపోయింది బాబు. ఈ బతుక్క దరిద్రపు కొట్టి తోడు తిరిగిపోదరికే. చూశారా, పరుగు పరుగున వచ్చింది ఈ శునకం, విని మాత్రం కాదు నా కవనం. పరుగు పరుగున వచ్చింది ఈ శునకం, విని మాత్రం కాదు నా కవనం. ఓ శునకం కావాలని వచ్చింది సరిత దర్శనం, అదే ఆమె ప్రతిభకు నిదర్శనం. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. మీకు భూమి దద్దరిల్లేటట్లు చప్పట్లు కొట్టే ఛాన్స్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు మీరు కలంగారి రసవత్తరమైన ఉపన్యాసం విన్నారు. ఇప్పుడు స్కూలు విద్యార్థిని విద్యార్థుల పాటల పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్న చిరంజీవి సత్యం తాను బహుమతి గెలుచుకున్న పాటను మీ అందరికీ వినిపిస్తాడు. ఆ తరువాత కుమారి సరితాదేవి గారు బహుమతి ప్రదానం చేస్తారు. సత్యం, పైకి రా. పదే పదే పాడుతున్నా పాడిన పాటే, పదే పదే పాడుతున్నా పాడిన పాటే, అది బ్రతుకో పాటో నాకే తెలియదు పాడుతూ ఉంటే. పదే పదే పాడుతున్నా పాడిన పాటే, అది బ్రతుకో పాటో నాకే తెలియదు పాడుతూ ఉంటే. పదే పదే పాడుతున్నా పాడిన పాటే.
కథ కాదు, అందమైన జీవితం. కన్య వయసు చిలకమ్మ, వెన్న మనసు గోరింక, కలిసి కట్టుకున్న కలలగూడు. ఒకనాడు చిలకమ్మ ఎగిరిపోయే గోరింకను విడిచి, గోరింక కన్నీరింక వగచే ఇది తలచి. చిలకమ్మ ఎగిరిపోయే గోరింకను విడిచి, గోరింక కన్నీరింక వగచే ఇది తలచి. ఆమనులే వేసవులైతే ఎవరిని అడగాలి, దీవెనలే శాపాలైతే ఎందుకు బ్రతకాలి. మనసన్నది చెయ్యని పాపం, మనసివ్వడమే ఒక నేరం. మనిషైనా మాకైనా అనుభవం ఒకటే. పదే పదే పాడుతున్నా పాడిన పాటే, అది బ్రతుకో పాటో నాకే తెలియదు పాడుతూ ఉంటే. పదే పదే పాడుతున్నా పాడిన పాటే. రామలీల ప్రేమ జ్వాల రగిలిన బ్రతుకేలే, రాలపోత బంగారు సీత మిగిలిన వలపేలే. రామలీల ప్రేమ జ్వాల రగిలిన బ్రతుకేలే, రాలపోత బంగారు సీత మిగిలిన వలపేలే. మనసు పడ్డ మనిషే దేవుడు శిలలా నిలిచాడు, చూపులకే ఊపిరి పోసి చీకటి కొలిచాడు. ఎడారిలో కోయిల ఉన్నా ఆ దారిని రాదు వసంతం. మనిషైనా మాకైనా అనుభవం ఒకటే. పదే పదే పాడుతున్నా పాడిన పాటే, అది బ్రతుకో పాటో నాకే తెలియదు పాడుతూ ఉంటే. పదే పదే పాడుతున్నా పాడిన పాటే. ఇప్పుడు కుమారి సరితాదేవి గారు బహుమతి ప్రదానం చేస్తారు. ప్లీజ్. నాకు ఇలా సభల్లో సమావేశాల్లో ప్రసంగించడం పెద్దగా అలవాట్లేదు, కానీ ఈవేళ ఒక ఎదురు చూడని సంఘటన, అదే ఈ బాబు పాట వినడం తటస్థించింది. అందుకే 4 మాటలు చెప్పాలనిపిస్తోంది. ఎన్నో జన్మల తేనె అభిషేకం చేస్తే మధురమైన స్వరం వరంగా లభిస్తుందంటారు పెద్దలు. ఈ చిరంజీవి ఇంత చిన్న వయసులోనే ఎంతో అనుభవం పండిన వ్యక్తిలా ఇంత అద్భుతంగా ఆలాపించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ బిడ్డని కన్న తల్లిదండ్రుల అదృష్టానికి ఎంతో ఆనందిస్తున్నాను, కొంత ఈర్ష్యపడుతున్నాను కూడా.
ఏంట్రా కొండ ఏంటి సినిమా వదిలేసారంట్రా ఎవరి పాట నడుస్తా ఉంది ఇంకో 10 నిమిషాలు అయిపోద్ది నేను నిద్రవుతున్నావా లేదురా సలుక్కుని కట్టేసింది గేట్లు ఏంటి అంజయ్ ఎవరి బేరమా ఉందా బాగుంది. అత్తమ్మా ఏంటి పురుగులు అయిపోయా అయిపోవడం ఏంట్రా నీకోసం ఏరుగా పొట్లం కట్టించాను అటుకెళ్ళు. ఇంకా ఎడిగానే ఉన్నాయే ఇప్పుడే వేసావేంటి మరే సీతాలేదురా హాల్లో కూర్చుని కన్నారకుండా సినిమా చూస్తాను. అవురే ఆట వదలగానే తొందరగా వచ్చేయండి. అట్టగానే రాజా నీకింత మోజా రాజా నీకింత మోజా. ఏంటి మామ ఇది? పువ్వులు నా పవిత్రమైన ప్రేమకి గుర్తుగా తెచ్చాను ప్రియ. నేను కోరుకునేది రేపటికి వాడి మాడిపోయే పువ్వులు కాదు గోపి, నీ విశాలమైన హృదయంలో చాలెడు చోటు. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. ఏంటో గొడవ? మీరా నాన్న ఎవరో అనుకొని భయపడిపోయాం మేము. ఇన్నాళ్ళు మీది నిజమైన ప్రేమ అవునా కాదా అని పరీక్షించాను. మీది అమర ప్రేమ, యుగ యుగాల బంధం మీది. రేపే మీ వివాహం జరిపిస్తానమ్మా.